2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. సో మరి జూలై మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అండ్ అలాగే ఏ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి ఈరోజు ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి దాని గురించి మనం తెలుసుకోకన్నా ముందుగా ఈ నెల ఒక గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అండి. ఈ జూలై మాసానికి సంబంధించి మనం గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ ద్వారా గ్రహ సంచారము అనేటువంటిది జూలై మాసంలో ఎలా జరుగుతుందో చూస్తే కనుక శనిగ్రహ సంచారము మీనరాశిలో మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి శని మీనరాశిలోనే ఉన్నారు. మే 15వ తారీఖు దగ్గర నుంచి గురుగ్రహ సంచారము మిథున రాశిలో సంచారం జరుగుతోంది. మే 22వ తారీఖు దగ్గర నుంచి రాహు కేతుల యొక్క సంచారము, రాహు కుంభరాశిలోను కేతు సింహరాశిలోను సంచారం అనేటువంటిది జరుగుతోంది. అయితే ఈ జూలై మాసంలో ప్రత్యేకంగా మారేటువంటి గ్రహ సంచారములు జూలై 16వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో సంచారం చేసేటువంటి రవిగ్రహ సంచారము 16 తర్వాత నుంచి కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతోంది. ఈ యొక్క కర్కాటక సంక్రమణము అనేటువంటిది జరగబోతోంది. అయితే మేజర్గా అమ్మ ఈ యొక్క జూలై 27వ తారీఖు వరకు కూడా కుజగ్రహ సంచారము సింహరాశిలో ఉంటే 27వ తారీఖు అంటే నెలాఖరణ కన్యా రాశిలోకి కుజగ్రహ సంచారం రాబోతోంది. అయితే మేజర్గా ఈ జూలై మాసం అంతా కూడా బుధగ్రహ సంచారము కర్కాటక రాశిలోనే సంచారం చేయడం కూడా జరుగుతుంది. దీంతో పాటుగా జూన్ 29వ తారీఖు అంటే ఈ మాసం చివరిలో వృషభ రాశిలోకి శుక్రగ్రహ సంచారం రాబోతోంది. ఆల్మోస్ట్ దరిదాపు జూలై 26వ తారీఖు వరకు కూడా వృషభ రాశిలోనే శుక్రుడు ఉంటారు. 26వ తారీఖు దాటిన తర్వాత మిథున రాశిలోకి శుక్రుడు వెళ్ళడం జరుగుతోంది. ఈ విధంగా ఈ జూలై మాసంలో ఈ చంద్రగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ జూలై మాసంలో గ్రహ సంచారములు అనేటువంటివి నడుస్తున్నాయమ్మా. ఈ జూలై మాసంలో ఈ గ్రహ సంచారాలు అనేటువంటివి ఎలా ఉన్నాయో ప్రధానంగా మనం చూస్తే ప్రతి ఒక్కరూ బాగా గమనించండి. మే 15వ తారీఖు దగ్గర నుంచి గురువు యొక్క సంచారం అనేటువంటిది మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతోందమ్మా. మీనరాశిలో శనిగ్రహ సంచారము మార్చి 30వ తారీఖు నుంచి జరగడం జరుగుతోంది సంచారము. మే 22వ తారీఖు దగ్గర నుంచి రాహు కేతుల యొక్క సంచారము, రాహు కుంభరాశిలో అయితే కేతువు సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ మాసంలో జరిగేటువంటి సంచారములు మారేటువంటివి ఏమిటి అంటే రవిగ్రహ సంచారము జూలై 16వ తారీఖు దగ్గర నుంచి కర్కాటక రాశిలోకి రాబోతోంది. మిథునంలోంచి కర్కాటక రాశిలోకి ట్రాన్సిట్ జరగబోతోంది. అయితే జూలై 27వ తారీఖు వరకు కూడా సింహరాశిలో కుజగ్రహ సంచారము 27వ తారీఖు తర్వాత నెలాఖరున కన్యా రాశిలోకి వెళ్ళబోతోంది. అయితే మేజర్గా జూలై మాసం అంతా కూడా కర్కాటక రాశిలోనే బుధగ్రహ సంచారం నడవబోతోంది. అంటే జూలై 16వ తారీఖు తర్వాత రవి బుధ ఇద్దరూ కూడా కర్కాటక రాశిలో ఉంటారనమాట. ఇది ఎవరికి? మిథున రాశి వాళ్ళకి బాగా లాభము మనం చెప్పుకుందామండి. అయితే మేజర్గా ఈ జూన్ 29వ తారీఖు దగ్గర నుంచి వృషభ రాశిలోకి శుక్రగ్రహ సంచారం రాబోతోంది. జూలై 26వ తారీఖు నుంచి కూడా మిథున రాశిలోకి వెళ్ళబోతోంది. అంటే దరిదాపు జూలై మాసం అంతా కూడా ఈ వృషభ రాశిలోనే శుక్రగ్రహ సంచారము అనేటువంటిది నడవడం జరుగుతోంది. ఈ చంద్రగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా జూలై మాసంలో గ్రహ సంచారములు అనేటువంటివి నడుస్తున్నాయమ్మా. జూలై మాసంలో తులారాశి వారికి గ్రహ సంచారం మనమైతే మాట్లాడుకున్నాం కాబట్టి దాని ప్రభావం వల్ల ఈ తులారాశి వారికి ఆర్థికంగా కావచ్చు, విద్యాపరంగా అండ్ అలాగే సంతానం పరంగా ఎలా ఉండబోతుంది, వాళ్ళు పర్టికులర్గా ఏ విషయాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు ఉమా గారు? తప్పకుండా అండి. జూలై మాసంలో మనం మాట్లాడుకున్నటువంటి గ్రహ సంచారం ఆధారంగా తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది చూస్తే ప్రధానంగా ఈ తులారాశి వాళ్ళకి ఒక్కొక్క గ్రహాన్ని మనం చూసుకుంటూ వెళ్దామండి. వీళ్ళకి 4 నుంచి 5 ప్లానెట్స్ ఫేవరబుల్గా ఉన్నాయని చెప్పొచ్చండి. అయితే ముందుగా రవి అనేటువంటి గ్రహాన్ని చూస్తే కనుక ఈయన 10వ స్థానంలోకి 16వ తారీఖు దాటిన తరువాత వస్తున్నారండి కర్కాటకంలోకి. సో ఏంటి అంటే తులారాశి వాళ్ళు ఎవరు చూస్తున్నా మీరు 16th తర్వాత నుంచి మీరు ఏ పని చేసినా అన్నింటిలోనూ విజయాన్ని చూస్తారు, డబ్బుని చూస్తారు, ఆరోగ్యాన్ని చూస్తారు, తర్వాత పనులన్నీ చకచక అన్ని పనులు పూర్తయిపోవడం చూస్తారు. అన్నీ కూడా ఏకకాలంలోనే అంటే మీకు ఏ ప్రాబ్లము లేకుండా అన్ని ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, బెస్ట్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఈవెన్ రాజకీయవేత్తలకి కూడా వాళ్ళ గుర్తింపు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ పెరిగేటువంటి యోగము 16th తర్వాత నుంచి చాలా బ్రహ్మాండంగా కనబడుతుంది అని చెప్పచ్చు. అయితే మేజర్గా కుజగ్రహ సంచారము అనేటువంటిది 26వ తారీఖు వరకు చాలా బాగుందండి. బికాజ్ ఎందుకు అంటే ఆయన సింహరాశిలో 11వ స్థానంలో 26వ తారీఖు వరకు ఉంటున్నారు. కాబట్టి
ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవహారం చేయాలనుకుంటున్నారో, ఎవరైతే స్పైసీ ఫుడ్ బిజినెస్ చేస్తూ ఉంటున్నారో, ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నారో, ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నారో, లేదా ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారో అందరికీ కూడా కుజుడి యొక్క బలం, క్రీడాకారులు స్పోర్ట్స్ ఫీల్డ్లో కూడా 26వ తారీఖు వరకు కూడా శుభవార్తలు, లాభాలు, జయము, రాజయోగము కనబడుతోంది అని చెప్పొచ్చండి. అంటే ఎస్పెషల్లీ 17వ తారీఖు దగ్గర నుంచి 25వ తారీఖు దాకా వీళ్ళు ఏ పని పట్టుకున్నా అందులో పంతం కొద్దీ పని పూర్తయ్యేటువంటి పట్టుదలతో పూర్తి చేసేస్తారు. అలాంటి యోగం వీళ్ళకి కనబడుతుంది. మేజర్గా బుధుడి యొక్క సంచారాన్ని మనం గమనిస్తే కనుక ఆయన మిథున రాశిలో 23వ తారీఖు వరకు సంచారం చేయడము, 23వ తారీఖు దాటిన తర్వాత ఆఖరి వారంలో, జూలై ఆఖరి వారంలో పాత బంధుమిత్రులను కలుసుకోవడం, కాస్త తెలివిగా చాకచక్యంగా ఆలోచించి ఒక ప్రధానమైనటువంటి సమస్య నుంచి బయటపడడం, తెలివి ప్రదర్శించడం, స్టాక్స్ కానీ షేర్స్ కానీ ట్రేడింగ్ కానీ చేసే వాళ్ళకి బుధుడి యొక్క బలం వల్ల ఆఖరి వారంలో కానీ వచ్చేటువంటి ఆగస్టు నెలలో కానీ చాలా అద్భుతమైన పరిణామాలు కనబడుతున్నాయి అని చెప్పొచ్చమ్మా. తర్వాత విద్యా పరంగా కూడా వీళ్ళకి అద్భుతమైన గ్రోత్ ఈ మంత్ ఎండింగ్ నుంచి చాలా బాగా కనబడుతుంది. అంటే ఈవెన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, లేకపోతే ఫుడ్ బిజినెస్ కానీ, లేకపోతే ఈ యొక్క ఆన్లైన్ ట్రేడింగ్ ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, వీటికి సంబంధించిన కానీ అన్నిట్లోనూ లాభాలు చూసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. గురుబలం ఎక్స్ట్రాడినరీగా ఉంది కాబట్టి తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేటువంటి ఆస్తి కానీ, యాన్సెస్టర్ ప్రాపర్టీ కానీ, దానికి సంబంధించిన తగువులు, సెటిల్మెంట్లు అన్నీ సెటిల్ అయ్యే అవకాశము. తరువాత గురుబలంగా బాగుంది కాబట్టి ఫైనాన్షియల్ గెయిన్స్ అనేటువంటివి, మంచి పేరు తెచ్చుకోవడం, గుర్తింపు ఉండడం, రికగ్నైజేషన్ చాలా బాగుండడం అన్నీ కూడా ఏకకాలంలో ఎస్పెషల్లీ ఈ మాసంలో 16వ తారీఖు దాటిన తర్వాత నుంచి చూసే అవకాశాలు కనబడుతున్నాయి. శుక్రబలం కూడా అద్భుతంగా యోగిస్తోందండి. 8th and 9th హౌసెస్లో శుక్రుడు బాగున్నాడు కాబట్టి మేజర్గా ఏమిటి అంటే వీళ్ళకి ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని చూడడం, సినీ నాటక కళారంగంలో ఉన్నవాళ్ళు, నృత్యగీత వాద్యాది రంగాల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే ఎనీ ఫిలిం కెరీర్, ఎనీ క్రాఫ్ట్ అన్నిట్లోనూ విజయాన్ని చూసి అవకాశాలు బాగా వచ్చేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. పరిస్థితులు కూడా వీళ్ళకి చక్కగా రూపుదిద్దుకుంటాయని చెప్పచ్చు. శని బలం కూడా బాగుంది. ఎందుకు? 6వ స్థానంలో శని సంచారం జరుగుతోంది. వీళ్ళకి ఏమిటి అంటే వీళ్ళు ఇండిపెండెంట్గా, నేను స్వతహాగా స్వయం ప్రతిపత్తితో ఎదగాలి అనేటువంటి ఆకాంక్ష, ఆ పట్టుదల ఇక్కడి నుంచి వీళ్ళకి ప్రారంభం అవుతుంది. ఏదో తెలియనటువంటి ఎనర్జీతో, కసితో గమ్యం వైపు అడుగులు వేసేటువంటి పరిస్థితులు వీళ్ళకి కనబడుతున్నాయి అని చెప్పచ్చు. అయితే మేజర్గా కేతు యొక్క సంచారం కూడా లాభస్థానంలో బాగుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే పలుకుబడి వ్యక్తులతో పరిచయాలు, లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళతో పరిచయం అవ్వడం, అది ఎక్కడికో ఒక మంచి రిలేషన్కి దారి చేయడం, ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు, దానివల్ల సహాయ సహకారాలు పొంది జీవితంలో ఎంతో అభివృద్ధి, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా కనబడుతున్నాయి అని చెప్పొచ్చమ్మా. అయితే ఒక పక్కన ఏంటి అంటే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి 5వ స్థానంలో రాహు కాబట్టి సంతానం విషయంలో కాస్త నిరాశ నిస్పృహలు కనబడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. దీంతోడు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి, కొద్దిగా విదేశీ యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇబ్బందులు అనేటువంటివి కనబడుతున్నాయి. ఈ విషయాల్లో వీళ్ళు చాలా జాగ్రత్త పడాలి అని చెప్పొచ్చమ్మా. అయితే వీళ్ళకి వచ్చేసి ఏమిటి అంటే వీళ్ళ బంధువుల్లోనే శత్రువులు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా, లేదా నరములకి సంబంధించి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అనేటువంటి వచ్చే అవకాశాలు వీళ్ళకి కనబడుతున్నాయి అని చెప్పొచ్చండి. ఎలాంటి రెమెడీ వీళ్ళకి బాగా యూస్ అవుతుందంటారు? తప్పకుండా అమ్మ, కరెక్ట్గా మనం చెప్పాలి అంటే తులారాశి వాళ్ళకి చాలా గ్రహాలు పాజిటివ్గా కలిసి వచ్చేటువంటి యోగం కనబడుతోంది. ఇలాంటి సమయాల్లో వీళ్ళకి కులదైవ ఆరాధన అంటే ప్రతి శుక్రవారము దుర్గాదేవికి కుంకుమార్చన చేయించండి. రాహు బలం పెరుగుతుంది, డిస్ట్రాక్ట్ అవ్వరు, డైవర్షన్స్ రావు, ఆటంకాలు రావు, అనుకున్న గమ్యాన్ని తప్పకుండా నెరవేరేటువంటి సంకల్ప సిద్ధి దుర్గాదేవి యొక్క అనుగ్రహం వల్ల మీకు దక్కుతుంది. అదేవిధంగా మీకు కలిసి వచ్చేటువంటిది ఏమిటి అంటే నెంబర్ 3 అనేటువంటిది 26వ తారీఖు వరకు చాలా బాగుంటుంది. 26వ తారీఖు దాటిన తర్వాత నుంచి నెంబర్ 6 అనేటువంటి నెంబర్ చాలా బాగుంటుంది. అండ్ మీకు కలిసి వచ్చేటువంటి రంగు మెరూన్ కలర్ ఒకటి చాలా బాగుంటుంది. అదేవిధంగా వైట్ చాలా బాగుంటుంది. దీంతో పాటుగా లేత పీతాంబరము అంటే పింక్ కలర్, లైట్ పింక్ కలర్ కూడా చాలా బాగా ఉండేటువంటి అవకాశాలు ఈ మాసంలో బాగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఏ రోజు వీళ్ళకి బాగా కలిసి వస్తుందంటారు? గురువారము, బుధవారము, ఆదివారము, ఈ 3 వారములు చాలా బాగా కలిసి వస్తాయమ్మా. మీరు అన్నట్టుగానే ఎవరికైనా కూడా వారి జాతక రీత్యా ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందో మాగారు? తప్పకుండా అమ్మ, ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచార రీత్యా జూలై మాసంలో వీళ్ళకి నడిచేటువంటి పరిస్థితులు.
అయితే ఎవరైనా సరే పర్సనల్ చార్ట్ చూసుకుని మాత్రమే ప్రధానమైన నిర్ణయాలు తీసుకోండి. ఇక్కడ గోచారంలో బాగాలేదని ఇబ్బంది పడాల్సిన పని లేదు, బాగుందని సంబరం చేసుకోవాల్సిన పని లేదు. పర్సనల్ చార్ట్ అనేటువంటి చాలా యూనిక్గా ఉంటుంది. అది 60% మీ మీద ప్రభావితం అవుతుంది కాబట్టి దాన్ని చూసుకుని ముందడుగు వేస్తూ ఒక్కొక్క సమస్యని అధిగమిస్తూ భగవత్ శక్తి కోసం ప్రయత్నం చేస్తూ ఈ రెమెడీస్ని తప్పకుండా ఫాలో అయితే అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. అలాంటి వాళ్ళు అపాయింట్మెంట్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసి తప్పకుండా మీతో మాట్లాడి మీ సమస్యలకి పరిష్కారం చూపిస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.